కీర్తన పుస్తకం 52వ కీర్తన 8వ చరణం ధ్యానం చేస్తున్నాము. దావీదు గారి కీర్తన రాస్తూ అంటున్నారు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. యేసయ్య నామానికి చప్పట్లు కొడుతూ గణపరుద్దామండి, దేవుని గణపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు తన జీవిత అనుభవంలో చక్కటి మాటను ఆయన తెలియచేస్తూ ఉన్నారండి. ఏమని తెలియచేస్తూ ఉన్నారు అంటే, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఆమేన్. ఎలా ఉన్నారండి? ఎలా ఉన్నారండి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో వారు ఎలా ఉన్నారు అంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నారట దావీదు గారు. దావీదు గారు ఎందుకు పచ్చని ఒలీవ చెట్టు వలె దేవుని సన్నిధిలో ఆయన పోల్చుకున్నారు అంటే, ఒలీవ చెట్టుకి ఒక ప్రత్యేకమైన స్థానము బైబిల్ గ్రంథములోను ఇశ్రాయేలీయుల దేశంలో కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఏమండి, మన ప్రాంతాలలో, మన గృహాలలో మనము ఏమి పెంచుకుంటాము? చక్కగా గులాబీ మొక్కలను పెంచుకుంటాం కదండి, గులాబీ అంటులను పెంచుకుంటా ఉంటాం. కానీ ఇశ్రాయేలీయుల దేశంలో నుండి ఈ ఒలీవల మొక్కలను చక్కగా వారి పెరట్లో పెంచుకుంటారు, వారి వాకిట్లో పెంచుకుంటారు. ఏమండి, ఒలీవ చెట్టుకి బైబిల్ గ్రంథం ఎంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చింది అంటే, ఒలీవ చెట్టు దేవునికి ఎంత గొప్ప విలువ ఇచ్చింది అంటే, ప్రియులరా, అంత గొప్ప విలువ ఇచ్చింది కనుక దేవుడు ఏం చేశారో తెలుసా? ఒలీవ చెట్టుకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చారు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఒలీవ చెట్టు ప్రియులరా ఎంత చక్కని చెట్టు అంటే, దావీదు గారు మాట్లాడుతూ అంటున్నారు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. ఎట్లా ఉన్నారట చెప్పండి? పచ్చని చెప్పాలి పచ్చని ఒలీవ చెట్టు. ఒలీవ చెట్టు ఇప్పుడు పచ్చగా ఉంది అంటే అర్థం ఆ చెట్టు బ్రతుకుందనా చచ్చిపోయిందనా? చెప్పాలమ్మా, బ్రతికి ఉంది, జీవం కలిగి ఉంది, ప్రాణం కలిగి ఉంది, అది జీవంతో ఉంది అంటే అది బ్రతుకుతూ ఉంది కనుక ప్రియులరా, ఆ చెట్టుతో దావీదు గారు పోల్చుకున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, నేను దేవుని మందిరములో ఉంటే ఎట్టా ఉంటానో తెలుసా? పచ్చగా ఉన్న చెట్టు ఎట్టాగైతే ఫలిస్తూ ఉంటుందో అట్టా నేను ఉంటాను. దేవుని మందిరములో ఉండేవారు ఎట్టా ఉంటారంటే, దేవుని మందిరములో నాటబడిన వారు ఎట్టా ఉంటారంటే చిగురు పెడతా ఉంటారట. ఏం పెడతారండి? ఏమండి, 92వ కీర్తన దగ్గరికి వెళ్దాం చూడండి. 92వ కీర్తన దగ్గరికి వెళదామండి. 92వ కీర్తన ప్రియులరా 17వ వాక్యం 13వ వాక్యం నుంచి వద్దామండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని మందిరములో నాటబడిన వారైతే, దేవుని సన్నిధిలో నాటబడిన వారైతే, ఒకసారి మీరు శిరస్సు మీద ఇలాగా కుడిచే పెట్టుకొని చెప్తాను, నాతో చెప్పండి, నేను నా దేవుని మందిరములో నాటబడ్డాను. మళ్ళా చెప్పండి, నేను నా దేవుని మందిరములో నాటబడ్డాను. ఆమేన్. ఇప్పుడు వాక్యం వినండి. ఇక్కడ మరి కీర్తనాకారుడు 92వ కీర్తనలో అంటున్నారు, యెహోవా మందిరములో వారు నాటబడిన వారై మన దేవుని ఆవరణములలో వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నాటబడిన వారటండి వారు వర్ధిల్లుతారట. దేవుని మందిరములో నాటబడిన వారటండి వారు వర్ధిల్లుతారట. నాటబడతాం అంటే ఏంటి? ఆదివారం ఆరాధన వచ్చింది అంటే పనులన్నీ ప్రక్కన పెట్టేసి నేను దేవుని మందిరంలో వర్ధిల్లడానికి వెళ్ళిపోవాలనుకోవాలంట. హల్లెలూయా. అంటే వర్ధిల్లత మనకి ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని సన్నిధిలోంచి వస్తుంది, దేవుని మందిరంలోంచి వస్తుంది. మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడట. ఆదివారం ఆరాధనకు వచ్చేస్తే దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడట. ఆదివారం ఆరాధనలో ఉంటేనట దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మందిరములో మనల్ని నాటుతాడట. హల్లెలూయా. పొలములో నాటబడిన ఆ మొక్క ఫలిస్తుందా ఎండిపోద్దా? చెప్పరే. చేలో నాటబడిన నారు పైరు ఫలిస్తుందా ఎండిపోద్దా?
చెప్పరే. ఎందుకు ఫలిస్తుందంటే ఆ నారుకి కానీ ఆ మొక్కకి కానీ నీరు తగులుతూ ఉంటుంది. హల్లెలూయా. నీరు తగులుతూ ఉన్న ఆ మొక్క ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది. దేవుని మందిరములో మనం నాటబడితే దేవుడు అటండి వాక్యం అనే నీరు మనకి వేస్తారట. ఏమేస్తారమ్మా? వాక్యం అనే నీరు. ఆమేన్. వాక్యం అనే నీరు దేవుడు మనకి వేస్తారు. వాక్యం అనే నీరు మనకి తగులుతూ ఉంటే ఆ వాక్యపు చెమ్మ వలన, వాక్య ధ్యానపు చెమ్మ వలన మనం ఏమవుతాం తెలుసా? ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, వర్ధిల్లుతాం. ఆమేన్. దేవుని ఆలోచన కూడా ఏమిటండి? మీరు ఫలించాలంటాడు దేవుడు, మీరు విస్తరించాలంటాడు దేవుడు, మీరు అభివృద్ధి పొందాలంటాడు దేవుడు. హల్లెలూయా. మరి మనం ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే, విస్తరించాలంటే దేవుని మందిరములో నాటబడాలి. నాటబడాలంటే మందిరములో ప్రార్థన జరుగుతున్నప్పుడు, మందిరములో ఆరాధన జరుగుతున్నప్పుడు, మందిరములో ఉపవాస కూటమి జరుగుతున్నప్పుడు, మందిరములో దేవుని సన్నిధిలో ఒక ఆరాధన ప్రార్థన కూటమి జరుగుతున్నప్పుడట మనం దేవుని సన్నిధిలోకి వచ్చేయాలట. అలా వచ్చేస్తేనట దేవుడు ఏం చేస్తాడంటే మనలను ఆయన సన్నిధిలో నాటుకుంటాడు. ఏమంటే చదివిన వాక్యములు ఏముంది? యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 15వ వచనం చదివితే వారు మొసలితనమందు కూడా ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు. మొసలితనములో కూడా దేవుని మందిరములో నాటబడిన వారంట మొసలి తనములో కూడా నటండి వారు ఇంకా చిగురు పెడతారంట. ఇప్పుడు ఒలీవ చెట్టు పచ్చగా ఉందంటే అర్థం ఏమిటి? చిగురు పెడుతుంది, చిగురు పెడుతుంది. చిగురు పెడుతుందంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరములో నాటబడింది, దేవుని సన్నిధిలో నాటబడింది. మనకెన్ని పనులు ఉన్నా, మనకెన్ని ఇబ్బందులు ఉన్నా, మనకెన్ని పరిస్థితులు ఉన్నా ప్రభు సన్నిధిలో దేవునికి చెప్పుకుంటానికి ప్రియులారా మనము మందిరంలోకి వచ్చేయాలి, ఆయన సన్నిధిలోకి వచ్చేయాలి, ఆయన పాదాల దగ్గరికి వచ్చేయాలి, ఆయన ఆరాధనలోకి వచ్చేయాలి. అట్లా మనం వచ్చేసి మన కష్టాలన్నీ దేవునికి చెప్పుకుంటే దేవుడు అటండి అప్పటికే ఆయన దేవుని మందిరంలోకి వచ్చేసి ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఆయన సన్నిధిలో ఆయన ఉండి మన కొరకు అట మన అవసరతలు, మన కష్టములు, మన బాధలు ప్రభువుకి చెప్పుకుని విడిపించుకుని ఒక ఫలింపు కోసం మనం దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. దేవుడు అటండి అప్పటికే మనకంటే ముందు ప్రభు సన్నిధిలోకి వచ్చేసాక ఆయన ఏం చేస్తారంటే గుప్పిలతో మన యొక్క కోరికలన్నీ పట్టుకుని ఉంటారు. ఆమేన్. ఆయన గుప్పిలతో పట్టుకుని ఉంటారండి. పట్టుకుని ఏం చేస్తారో తెలుసా? మనం వచ్చి మోకరించి ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉండగానే ఆయన గుప్పిని విప్పి మన కోరిక దేవుడు తీరుస్తాడు. 145వ కీర్తన చూడండి, 16వ వచనం అనుకుంటున్నాను. 145వ కీర్తన 16వ వాక్యం. ఎస్, నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను ఏం చేస్తున్నావు? తృప్తిపరుస్తున్నావు. నా దేవుడు ప్రతి ఒక్కరి యొక్క ఆశ, కోరిక దైవ చిత్తానుసారమైంది అయితే ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన గుప్పిలిని విప్పి అంటే అప్పటికే ఆయన దేవుని ఆయన సన్నిధిలోకి వచ్చేసి ఆయన మనకంటే ముందు కూర్చుంటాడు. ఆయన సన్నిధిలో ఆయన కూర్చొని ఏం చేస్తాడంటే మనం ప్రార్థన చేసేటప్పటికి ఆయన గుప్పిలి అలా విప్పి మన యొక్క కోరిక, మన యొక్క ఆశ ఆయన తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఉంటుంది, కోరిక సఫలము కాకుండా చేత మనసు నొచ్చుకును అంటుంది. ఆశ తీరకపోతే మనసు నొచ్చుకుంటుంది. నీ ఆశలు తీర్చువాడు, నీ కోరికలు దేవుడు తృప్తిపరచువాడు. 20వ కీర్తనలో ఉంటుంది చూడండి, 4వ వచనంలో, 20వ కీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడు అంటాడు, నీ కోరికను సిద్ధింప చేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచునుగాక. 5వ వచనంలో లాస్ట్ లైన్ లో ఉంటది, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. దేవుని సన్నిధికి వచ్చి మనము కొన్ని అంశముల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము, కొన్ని అంశములు ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. మన ప్రార్థనలన్నీ మన దేవుడు వినేవారై ఉన్నారు. హల్లెలూయా.
మన ప్రార్థనలన్నీ సఫలపరిచేవారయ్యారు. తన ఆలయములో నా మొర వినెను. ఎక్కడుంటాడు ఆయన మొర? ఏమండి, ఆయన ఆలయంలో, ఆయన సన్నిధిలో, ఆయన మొర్రలో, ఆయన పాదాల దగ్గర మనం మొర పెడుతున్నప్పుడట మన మొర వినే దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆయన సన్నిధికి వచ్చేస్తే మనం ఎక్కడ నాటపడుతున్నామంట అమ్మా? ఆయన మందిరములో నాటపడుతున్నాం. నాటపడ్డ మనం ఏం చేస్తాం? చిగురు పెడతాం. అనండి, చిగురు పెడతాం, చిగురు పెడతాం. 92వ కీర్తనలో చూడండి ఆ మాట మళ్ళీ చదువుదాం. 92వ కీర్తన 15వ వాక్యం. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉంటారు. సారము కలిగి పచ్చగా ఉంటారంటే ఇంకా బలం పొందుకుంటూ ఉంటారు, ఇంకా ఆరోగ్యం. అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, ఇదిగో పక్షిరాజు యవనం కొత్త దగుచుండునట్లుగా ఆయన నా యవన బలాన్ని, మేలుతో నా హృదయాన్ని ఆయన తృప్తిపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను తృప్తిపరచాలన్నా, దేవుడు నిన్ను దీవించాలన్నా ఆయన మందిరములో నాటబడి అనుభవంలోకి రావాలి. ఆయన సన్నిధిలో నాటబడి అనుభవంలోకి రావాలి. అట్లా నువ్వు నాటబడి అనుభవంలోకి వస్తే ఎక్కడ నువ్వు నాటబడుతున్నావు తెలుసా? జలముల దగ్గర నాటబడిన చెట్టులా నాటబడతావంట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలోకి వెళ్దామంటే ఒకసారి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయ ప్రియులరా 7వ వాక్యం నుంచి మనము వాక్యాన్ని చదువుదామండి. 17వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఒక్కసారి స్తోత్రం చెప్పండి యేసుకి. హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములో నాటబడిన బిడ్డవైతే, ఆరాధనకి భయపడే బిడ్డవైతే, దేవుని సన్నిధికి భయపడే బిడ్డవైతే, నీవు దేవుని మందిరానికి వచ్చేసే బిడ్డవైతే ఎక్కడ నాటబడుతున్నావు తెలుసా? ఆయన మందిరములో. మందిరం అనే జలముల ఓట యొద్ద నాటబడుతున్నా. ఎక్కడండి? జలముల ఓట దగ్గర. ఓట దగ్గర. ఈ లోకంలో ఉన్న ఓటలన్నీ ఎండిపోతాయేమో కానీ యేసయ్య జీవ జలపు ఓట. హల్లెలూయా. ఆయన జీవ జలపు ఓటండి. ఆయన ప్రియుల సమరయ స్త్రీ యొక్క ఆత్మదాహాన్ని తీర్చాడు, ఆమెలో ఉన్న పాపాన్ని తీశాడు, నీతిమంతురాలు చేశాడు, పరిశుద్ధురాలు వరుసలోకి తీసుకొచ్చాడు, పరిశుద్ధ గ్రంథములో ఆమె చరిత్ర రాయించాడు. స్తోత్రం చెప్తాము. హల్లెలూయా. జలముల దగ్గర నాటబడిన చెట్టు, దేవుని మందిరములో నాటబడుతుండగా జలముల దగ్గర నాటబడిన చెట్టు ఎట్లా ఉంటుందో అట్టా నువ్వు ఉంటావట. ఆ రీతిగా దేవుడు నిన్ను ఉంచుతాడట, ఆ రీతిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట, ఆ రీతిగా దేవుడు నిన్ను బలపరుస్తాడట. నీ ఆరోగ్యాన్ని బలపరుస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు. నీకు ప్రియులరా ఆయన గనక నీకు దొరికాడంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువుని గనక నువ్వు సంపాదించుకున్నావంటే నీ జీవితంలో దేవుడి కష్టాలన్నీ తీరుస్తాడు, సమస్యలన్నీ తీరుస్తాడు, బాధలన్నీ తీరుస్తాడు. నీకు ఒక ముక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమిస్తాడంటే ముక్తిని. ఈనాడు ముక్తి మార్గం కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు ఉన్నారు లోకంలో. మనకి ముక్తి మార్గమును ఇచ్చేవారు, మోక్ష మార్గమును ఇచ్చేవారు, పరలోక రాజ్యానికి చేర్చువారు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరే. అందుకే యేసయ్య అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే మీరు తండ్రి దగ్గర పరలోకానికి వెళ్ళాలి. వేరే దారి, నో సెకండ్ వే, రెండో దారి లేదు, నేనే ఏకైక మార్గం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం నమ్ముకున్నచో, యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం పట్టుకున్నచో, ఆయన ఆశ్రయించినచో మనము ప్రియులరా మన జీవిత అంతమున మనం వెళ్ళాల్సిన మోక్షానికి మనం చేరుతాం. హల్లెలూయా. అందుకే ఆయన విడిచిపెట్టకూడదు, ఆయన సన్నిధి విడిచిపెట్టకూడదు, ఆయన మందిరాన్ని విడిచిపెట్టకూడదు, ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. రైట్. 17వ అధ్యాయం ఇర్మియా గ్రంథంలో 7-8 వచనాల నుంచి చదివితే, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులా ఉంటాడట. ఎలా ఉంటారండి అమ్మా? జలముల దగ్గర నాటబడిన చెట్టు. కాలువ ప్రక్కన కానీ, బోధి ప్రక్కన కానీ, లేకపోతే ఒక నీటి వాగు ఉన్న ప్రక్కన కానీ చెట్టు ఉందనుకోండి, దానికి భయం ఉండదు, చింత ఉండదు, ఏ దిగులు ఉండదు. కారణం ఏంటంటే ఎప్పుడు ఆ వాగులోంచి నీరు ప్రవహిస్తూ ఉంటది కనుక ఆ నీటిని వేళ ద్వారా లాక్కుంటుందట. ఆమేన్, ఆమేన్.
మనము కూడా ఎలా ఉంటామో తెలుసా? దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉంటే కనుక, ప్రభువుని నమ్ముకుని ఆయన పాదాలు పట్టుకుని బ్రతుకుతూ ఉంటే జలముల దగ్గర నాటబడిన చెట్ల ఉంటాం. ఆ చెట్టుకు ఒక లక్షణాలు రాయబడ్డాయండి అక్కడ, కొన్ని చదువుదాము. అది జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, దాని వేళ్ళు అది కాలవల వారను, దాని వేళ్ళు తన్నును. దాని వేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాయంట? వెతుక్కుంటూ వెళ్ళిపోతాయంట. దాని వేళ్ళు ఎక్కడికి వెళ్తాయి తెలుసా? కాలువ ఎక్కడ ఉందో కాలువలోకి వెళ్తాయంట. జలముల దగ్గర నాటబడింది కదా, కాలువ ఎక్కడుందో ఆ కాలువలోకి వేళ్ళు వెళ్తాయట. ఆ కాలువలో ఉన్న నీరుని ఈ వేళ్ల ద్వారా లాక్కుంటుంది చెట్టు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అద్భుతం, ఇంకా బాగా రాశారండి అక్కడ. చూడండి ప్రియులరా, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు. ఆమె చెప్పండి ఏంటండి అమ్మా? వెట్ట కలిగిన దానికి భయం లేదట. వెట్ట కలిగిన దానికి భయం లేదట, భయపడదట. వెట్ట అంటే ఏంటి? వేడి. వేడి దేనికి సాదృశ్యం అమ్మా? కష్టానికి, శ్రమకి, శోధనకి, బాధలకి సాదృశ్యం. శ్రమలు వచ్చినా భయపడదంట, కష్టం వచ్చినా భయపడదంట. ఏమంటే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం అనుకుని బ్రతికేస్తుందట. దేవునికి స్తోత్రం. మనకి చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న తలకాయ పోటు వస్తే తట్టుకోగలవండి? మాట్లాడండి. తట్టుకోగలవా? భరించగలవా? ఓర్చుకోగలవా? మన వల్ల అవుతుందా? అవదస్తుందా? కానీ ప్రియులరా, ఈ ప్రభువుని ఆశ్రయించిన వారు, ప్రభువుని నమ్ముకున్న వారు, ప్రభువుని పట్టుకున్న వారు మనసు ఎలా ఉంటుంది తెలుసా? శ్రమలు వచ్చినా సంతోషమే, బాధలు వచ్చినా చెప్పరే ఆనందమే. హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు. పాడలందరూ కూడా, నేనెప్పుడు యేసయ్యా నేనెప్పుడు, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎంత బాధైనా వెనుదిరుగను, నా నమ్మిక నీవు మాత్రమే, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు. కరుణతో వాక్యాన్ని పంపించిన, కలవరమంతా తొలగించిన, కరుణతో అవే కలవరమంతా, నీ ప్రేమను ప్రకటింతును, నీ ప్రేమను ప్రకటింతును, నీ సేవ జరిగింతును, యేసయ్యా నీ సేవ, నీ సేవ జరిగింతును, యేసయ్యా నీ సేవ. ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, ఎన్ని కష్టాలైనా బెదరను, ఎంత బాధైనా వెనుదిరుగను, నా నమ్మిక నీవు, నా నమ్మిక నీవు మాత్రమే, నేనెప్పుడు నిన్ను విడువను, యేసయ్యా నేనెప్పుడు నిన్ను విడువను,
నేనెప్పుడు హల్లెలూయా. ఎన్ని కష్టాలైనా, ఎంత బాధ వచ్చినా, ఎంత వెట్ట కలిగినా ఈ చెట్టు ఏమవుదంట చెప్పరండి, అస్సలు భయపడదంట. కారణం ఏంటంటే వాళ్ళు ఎవరిలో ఉన్నారంటే క్రీస్తు ప్రభువులో ఉన్నారు. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు భయపడ్డా? గొలియాతును కొట్టడానికి వెళ్ళినప్పుడు భయపడ్డా? ఏమన్నాడు? నేను నా దేవుళ్ళో ఉన్నాను, నా దేవుడు నాలో ఉన్నాడు. యుద్ధం యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. సైతానుతో మనం యుద్ధం చేయాలంటే మనం బలం సరిపోకపోవచ్చేమో కానీ ప్రభు మనకి బలం ఇస్తాడు. అందుకే పౌలయ్య గారు రాస్తే ఎఫెసీ పత్రిక 6:10 అంటాడు, తుదకు ప్రభు యొక్క బలమును బట్టి ఆయన యందు శక్తిమంతులై ఉండండి అని అంటారు. దేవుడిచ్చే బలాన్ని మనం సంపాదించుకోవాలి. ఆమేన్. రండి, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 8వ వచనంలో, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. స్తోత్రం చెప్పండి. ఆ చెట్టు ఆకంటే ఎలా ఉంటుందంటమ్మా చెప్పరేమా? మనకలా మొఖం 3 రకాలు ఎట్టుకోదట. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా సరే పచ్చగానే ఉంటుంది. మనం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. మన ముఖంలో ఎప్పుడు కూడా క్రైస్తవులు, దేవుని బిడ్డల ముఖం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలట. దేవదాసయ్య గారు అన్నారట, చిరునవ్వు కలిగిన ముఖాన్ని చూస్తే చింతలు ఉండవు అన్నారు. చిరునవ్వు కలిగిన ముఖం మన యేసుక్రీస్తు ప్రభువు వారిది. మరి ఆయన చిరునవ్వు కలిగిన వారైతే మరి మనం ఎలా ఉండాలి? మాట్లాడతలేదు. ముఖం 3 రకాలుగా పెట్టుకుంది. ఆ రోడ్డు మీద వెళ్ళిపోయి, ఆ డొంకల్లోంచి వెళ్ళిపోయి పాములు, తేళ్లు, జల్లు మన ముఖం మీదకి ఎక్కించేసుకుని, కాబట్టి ముఖం వికారంగా పెట్టుకుని భోంచేసాం చేశాను 3 రకాలు పెట్టేసుకుని సమాధానం కూడా సరిగా చెప్పకుండా ఉంటే బాగుంటుందో చెప్పండి? దేవుని పిల్లలుగా మనం ఎలా ఉంటుందో తెలుసా? మన ఆకు ఎప్పుడు పచ్చగానే ఉండాలి, మన ముఖం ఎప్పుడు కలగానే ఉండాలి, మన ముఖం ఎప్పుడు సంతోషంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రైట్. దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున. అబ్బా అమ్మా అమ్మా చింత ఉందటండి. మనకి ఎన్ని చింతలో ఏమనుకోకండి, మీ అందరికి వందనాలు. మరణాలు ఊరోళ్ళు చింతలు కూడా మనయే, నిజమా కాదా? మాట్లాడండి. పక్కింట్లో ఉన్న చింతలు కూడా బతకనవి దేవుడి ఏంటి అండోయ్ 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 ఏంటి అండోయ్, వాళ్ళ చింతలు కూడా వీళ్ళకున్న చింతలు తట్టుకుంటానికే సరిపోవట్లేదు. ఈనాడు దేవుని బిడ్డలారా, చింత అసలు ప్రభువు చెప్పిన మాట ఏంటో తెలుసా? పేతురు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా? దేనిని గూర్చి చింత పడకుడి, సమస్తం ప్రభువుకి అప్పగించాను, సమస్తం ప్రభువుకి అప్పగించాను. యేసయ్య అన్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడు మనకి విశ్రాంతి కలుగజేశాడు. హల్లెలూయా. చింత మందదు, ఇంకా కాపు మానదు. కాయటం మాందంటండి, కాయలు కాయటం మాందంట. ఎన్ని తెప్పలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా చెప్పరేంటమ్మా? అమ్మా భోజనం మానేస్తాం మనం. అమ్మా మనం భోజనం మానం, కానీ ఎవరికైనా ఏదైనా సాయం చేసే విషయంలో, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసే విషయంలో, దేవుని ఏదైనా సేవ విషయంలో మనం ఏమంటాం తెలుసా? ఈ మధ్యకాలం సరిగ్గా బాగోలేదండి, ఈ మధ్యకాలం అసలు బాగోలేదంటే దేవుడు ఆమెనంటే పరిస్థితి బాగోదే కాదు. అందుకే మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ గనురాలు దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా నీవు, నీ బిడ్డ, నీ భర్త సుఖముగా ఉన్నారా, క్షేమముగా ఉన్నారా అని అడిగితే ఏమందావిడి? ఏంటంటే నా కొడుకు చచ్చిపోయి ఇంట్లో ఉంటే ఆ బాడీని మంచం పడుకోబెట్టి పరిగెత్తుకొస్తే నువ్వేమో క్షేమంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు అంటావా? అందవా? అందులా క్షేమముగానే ఉన్నాను. ఆ నోటి మాటలు దేవుడు ఆమెనన్నాడు. దైవజనుడు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, కొంత కార్యక్రమం చేశాడు, అక్కడ ప్రార్థన కార్యక్రమం చేశాడు. ఆ బిడ్డ 7 సార్లు తుమ్మి బ్రతికాడు.
నోటి మాటే, మన నోటి మాటే. ఈ చెట్టు అంటండి చింతనొత్తట్లేదంట. ఎంత గొప్ప ధైర్యం అండి చెట్టుకి, ఒలివ చెట్టుకి. అలా ఉండాలి మనం. దావీదు ఎందుకు పోల్చుకున్నాడు ఒలివ చెట్టుతో? ఈ చెట్టుకి ఉన్న లక్షణం ఏంటంటే వర్షం లేని సంవత్సరంలో చింతన ఉందంట. వర్షం అంటే ఏంటి? సంపాదన రాని సమయంలో చింత లేదు. సంపాదన వచ్చినప్పుడు సంతోషం ఉంటుందండి. సంపాదన ఆగిపోయింది అనుకోండి, చెప్పరే మాట్లాడండి. జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఊరంతా మందే. 100 రూపాయలు అయిపోయినటువంటి ఇల్లంతా మందే. నిజమా కదా? ఏమనుకోకండి, చెప్పండి. నిజమా కదా? దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు చింత లేదంట. మనం దేనికోసం చింతపడద్దు, ప్రభు ఉన్నారంతే. మన చింతలన్నీ ప్రభు మీద వేద్దాం. హల్లెలూయా. చింత నొందదు. తర్వాత కాపు కాయటం మాందంట. కాయలు కాయటం మాందంట, ఫలించడం మాందంట. ఏ పరిస్థితులు ఉన్నా సరే మనం ఎప్పుడు ఫలించే వారిగానే ఉండాలి. ఆమె అనాలి. అందరూ అంటున్నారు, అందరూ అంటలేదు. అందరూ అనండి. ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రభువా నేను ప్రార్థన మానను, కాపు కాస్తాను. స్తుతించడం మానను, కాయ కాస్తాను. నీ సన్నిధి వెంబడించడం మానను, కాయలు కాస్తాను. పరిస్థితులు ఎలా ఉన్నది? వెట్టగలిగినా భయపడలేదు, వర్షం లేని సంవత్సరంలో చింతపడలేదు, కాపు కాయటం కూడా. అలా ఉండాలి మనం. ఉండాలో వద్దు చెప్పండి అమ్మా. ఉండాలన్న వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. ఉందామన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఈ చెట్టులో మనం ఉండాలి. కొంచెం కిందకి వెళ్దామమ్మా. కాపు చింత నొందదు, కాపు మానదు. అది ఈ చెట్టు యొక్క లక్షణం. దేవునికి స్తోత్రం చెప్తాం. కనుక ప్రియులరా, ఈ చెట్టు ఎటువంటి కాయలు కాసేదంటే చక్కని కాయలు కాస్తుందంట. చక్కని ఫలాలు ఫలిస్తుందంట. ఏ ఫలాలు? ఒలివ చెట్టు ఏ ఫలాలు? చక్కని ఫలాలు, చక్కని ఫలాలు. ఒకసారి చూడండి అన్నమాట. ఇర్మియా గ్రంథంలోనే 11వ అధ్యాయం 16 వచనం అనుకుంటున్నాను. చూడండి సార్. 11:16 ఇర్మియా గ్రంథం 11:16. అది చక్కని ఫలము గల పచ్చని ఒలివ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. హల్లెలూయా. ఈ ఒలివ చెట్టు అంటండి ఏ ఫలాలు ఫలిస్తుందమ్మా? కొంచెం మాట్లాడాలి. ప్రసంగం అనేది నేను ఒక్కడిని చేయడం కాదు, మీరు కూడా చెయ్యాలని చెప్పాను. నేను చేసి మీరు చేసి కలిపి చేస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీకు అర్థమైంది నాకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అర్థమైపోతుందా? దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, చక్కని ఫలములు ఫలించే పచ్చని ఒలివ చెట్టట. చక్కని ఫలములు ఫలించే పచ్చని ఒలివ చెట్టు. చక్కని ఫలాలు అంటే ఫలాలు ఎలా ఫలిస్తుంది? చక్కగా. ఏ కాలంలో కాయలు కాయాలి ఆ కాలంలో కాసేస్తుంది. ఎన్నిసార్లు పోత వేయాలో అన్నిసార్లు వేసేస్తుంది. చక్కగా చక్కగా మనం కూడా చక్కని ఫలములు ఫలించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చక్కగా ఫలించడం అంటే ఏంటో చెప్పనా? మన కాలం చెప్పినట్టు నన్ను అబ్రహాం గారి కోసం కదా అండి. అబ్రహాం గారిని దేవుడు కొడుకుని బలిమన్నప్పుడు, దహన బలిగా అర్పించమన్నప్పుడు ఆ కొడుకుని తీసుకుని వెళ్ళి పర్వతం ఎక్కి అక్కడ దహన బలిపీఠాన్ని రెడీ చేసి బలిపీఠం మీద కట్టెలను చక్కగా పేర్చాడండి. ఎలా పేర్చాడండి అమ్మా? అంత కష్టంలో కూడా కట్టెలు చక్కగా పేర్చాలని మనసానికి ఎలా వచ్చిందంటారు? ఆదికాండం 22వ అధ్యాయంలోకి రండి. ఆదికాండం 22వ అధ్యాయము